ఊరు చుట్టూ నీరు, ఇంట్లో వాళ్ళు కాలు బయట పెట్టలేరు, బయటి వాళ్ళు ఊర్లోకి వెళ్లలేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రెస్క్యూ చేపడుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హంగర్గ గ్రామం గోదావరి ముంపులో చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంది ఐ న్యూస్ టీం. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హంగర్గా గ్రామం పూర్తిగా నీట మునిగింది. ఎగువ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హంగర్గా గ్రామం చుట్టూ పూర్తిగా గోదావరి చుట్టుముట్టింది. ప్రస్తుతం అక్కడ నుంచి ఆ శరణాగతులను ఇక్కడ తీసుకొస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి గ్రామంలో నీళ్ళు వచ్చినాయి? ఎట్లా ఉంది? 4 రోజులు. మరి ఎట్లున్నారు అక్కడ? ఏం లేదు మాకు. మీరేమైనా తిన్నారా? మేము అనుకున్నాం, మేము తిన్నాం. మా ఇంట్లో మేము మళ్ళీ పెడతారు. అక్కడ ఎట్లుంది పరిస్థితి? మస్తు చెడ్డగా ఉన్నది పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తలేరు మాకు. అమ్మా, ఎట్లుంది? నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా వచ్చిందా వరద? ఇప్పుడైనా? అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు శని వచ్చింది. చిన్న చాపం లేదు వనవాసం. మరి ఎన్ని రోజులు ఉన్నారు అందులో గ్రామంలో? ఏం చెయ్యాలి ఇక ఎన్ని రోజులు ఉన్నా? మీరు ఎన్ని రోజులు ఉన్నారు అందులో? మొన్న నిన్న ఇయ్యాల గ్రామంలో ఉన్నారా? అమ్మ, చెప్పండి అసలు ఎట్లా ఉంది ఆడ పరిస్థితి? మీరు ఎట్లా ఉన్నారు అక్కడ? సార్, బాగా వాటర్ వచ్చినాయి, ఇంట్లో దాకా వచ్చినాయి. రాత్రి నుంచి ఏం తినలేని పరిస్థితులు ఉన్నాం నిన్నటి నుండి. ఇప్పుడు కూడా ఏం సౌకర్యం లేదని వెళ్తున్నాం, అంతే సార్. అన్న, చెప్పండి, ఎట్లా ఆ గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది? సార్, బాగా బ్యాక్ వాటర్ వల్ల రాత్రి 2 నైట్లు డే సారుతో ఉన్నాం. మళ్ళీ వరదతోని మొత్తం ఇల్లు ఇదేంది, తిండి లేదు, నిద్ర లేదు. తిండి లేదు, అన్నం నిద్ర లేదు సార్. వాటర్ ఒళ్ళుంది, ఎక్కడ స్థలం లేదు. ఒక ఎంత అంటే 60 మీటర్ల ఖాళీ స్థలం ఉన్నది. అక్కడ ట్రాక్టర్లు బైకులు పెట్టిండ్రు. ఎక్కడ మాకైతే ఏం సౌలభ్యం లేదు. బాగా నీళ్ళు, అన్నం. ఇది మొత్తానికి అయితే హంగర్గా గ్రామంలో పరిస్థితి. ఆ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది చాలా సాహసం చేసి ఈ బోట్ల పైకి వెళ్లి దాదాపు 1 కిలోమీటర్ మేర ఈ గోదావరిలో ప్రయాణించి ఆ హంగర్గాలో ఉన్నటువంటి బాధితులను ఒక్కొక్కరిగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నటువంటి పరిస్థితి. వర్షాలు తగ్గిన ఎగువ మహారాష్ట్రలో అలాగే కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఈ వరద ఎక్కువ అయి దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరద రావడంతో ఈ పరిస్థితి ఇక్కడ నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ వరద మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎగువ మహారాష్ట్రలో అలాగే కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల వస్తున్నటువంటి వరదతో బోధన్ మండలం హంగర్గా గ్రామం పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయింది. ప్రస్తుతం మనం హంగర్గా గ్రామానికి వెళ్తున్నాం. ఇదంతా బ్యాక్ వాటర్ చూడొచ్చు. మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి చేరుతుంది. ఈ నీరు ఫ్లో ఎక్కువ కావడంతో, మంజీరా నదికి ఫ్లో ఎక్కువ కావడంతో ఆ మంజీరా నది పూర్తిగా ఇటు టర్న్ అయిపోయి బోధన్ మండలంలోని ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో హంగర్గా పూర్తిగా జల దిగ్బంధమైంది, జలద్వీపమైందని కూడా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనం హంగర్గా గ్రామానికి వెళ్తున్నాం. అయితే గత 2 రోజులుగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు పూర్తిగా ఇక్కడే ఉండి అహోరాత్రులు శ్రమ కోర్చి, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు వీళ్ళంతా అహోరాత్రులు శ్రమ కోర్చి ఇక్కడ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బోధన్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుభాష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి అసలు ఎట్లా జరుగుతుంది ఈ పరిస్థితి? అక్కడ ఎట్లా ఉంది ప్రస్తుతం హంగర్గాలో? ఇప్పుడు హంగర్గాలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఆల్రెడీ సేఫ్గా ఉన్నారు. ఎందుకంటే నిన్న పొద్దున 9 గంటల నుండి స్టార్ట్ చేసినాము ఈ ఆపరేషన్. దాదాపుగా ఒక 600 మంది విలేజ్లో చిక్కున్నారని చెప్పేసి మా డిఎఫ్ఓ గారికి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కాల్ చేశారు. మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి అంటే వాటర్ ఫ్లో బాగుంది. ఇంకా మేము చేయలేని పరిస్థితి ఏంటంటే బోట్లు లేని ఏం చేయలేము, వాళ్ళని తీసుకురాలేము సేఫ్ ప్లేస్కి అని చెప్పేసి. వాటర్ ఫ్లో పెరగడం వల్ల వాళ్ళు ఫస్ట్లో రావడానికి వాళ్ళు ముందుకు రాలేదు ఎవరు కూడా. మేము ఇక్కడే ఉంటామని చెప్పారు. వాటర్ ఫ్లో పెరిగిన కొద్దీ వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళకి కొంచెం భయం వేసింది.
అప్పుడు ఒకరు చాలా మంది ఇక పోటీ పడి మరి నిన్న పడవలో రావడం వల్ల ఒక దాదాపుగా 400 మందిని వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చినాము. ఈ కుప్పర్గా అనే విలేజ్లో వాళ్ళని తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకు మన సబ్ కలెక్టర్ గారు వాళ్ళని అక్కడ పంపించారు. ఎంఆర్ఓ గారు అందరి రెవెన్యూ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డిఆర్ఎఫ్ మా టీము. ఎన్డీఆర్ఎఫ్ కాదు, మొత్తం ఎస్డిఆర్ఎఫ్ టీం. ఎస్డిఆర్ఎఫ్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ 2 టీములు కలిసి వాళ్ళని దాదాపు 400 మందిని రక్షించినాం, తీసుకొచ్చి సేఫ్ ప్లేస్కి పంపినాం. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ అక్కడ? ఇంకా వాళ్ళు అంటే అంచనా వేసిరు ఇంకో 200 మంది ఉండొచ్చు అంటారు. వాళ్ళు మేము రామంటారు, ఎట్లా వాటర్ ఫ్లో తగ్గింది, ఇప్పుడు నిన్నటంత ఫ్లో లేదు, ఈరోజు తక్కువ ఉంది కాబట్టి మేము రామంటున్నారు. దాదాపుగా చిన్నపిల్లలు ఆడవాళ్ళు మొత్తము నిన్ననే షిఫ్ట్ చేసినాం వాళ్ళకు ఇక్కడికి హంగరిగా నుండి కొప్పర్గా విలేజ్కి. ఇప్పుడు వాళ్ళు రావట్లేదు, అందరూ మగవాళ్ళు ఉన్నారు. మాకేం కాదు, ఇది చూసుకుంటాం మేము, ఇక్కడ ఇంటికి ఒకళ్ళు మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళని అందరినీ షిఫ్ట్ చేసేసాం నిన్న. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, చిన్న ఈ మేకప్ పిల్లలు, గొర్రె పిల్లలు అట్లాంటివి కూడా ఉండే ఖాళీ, అప్పుడప్పుడు కొన్ని వాటిని కూడా తీసుకొచ్చేసినాం. మొత్తం ఎన్ని బోట్లు ఉపయోగిస్తారు సార్? మేము నిన్న 2 బోట్లు, ఈరోజు 1 బోటు. సో ఇది మొత్తం అంగర్గా వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తిగా మనం గోదావరి బ్యాక్ వాటర్లో నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం ఈ బోట్ పైన. ఇంకొక మరి కాసేపట్లో దాదాపు కొప్పర్గా నుంచి హంగర్గా వరకు కిలోమీటర్ ఉంటుంది. ఈ కిలోమీటర్ మేర మనం పడవలో వెళ్తున్నాం. ప్రస్తుతం మనం హంగర్గా గ్రామానికి వెళ్తున్నాం. ఈ 2-3 రోజుల నుంచి అయితే ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అహోరాత్రులు అయితే కష్టపడి ఈ బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకైతే చేరుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హంగర్గా గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎగువ మహారాష్ట్ర నుంచి అలాగే కర్ణాటక నుంచి వస్తున్నటువంటి భారీ వరద వల్ల ఇక్కడ పూర్తిగా హంగర్గా గ్రామం చుట్టుముట్టు పూర్తిగా గోదావరి చుట్టుముట్టేసింది. ప్రస్తుతం ఆ విజువల్స్ చూడవచ్చు. గోదావరి నది ఇక్కడ నుంచి దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇటు మంజీరా అటు గోదావరి 2 నదులు ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 4 కిలోమీటర్ల వరద పూర్తిగా ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఇది హంగర్గా గ్రామం అంటారు. బోధన్ మండలంలోని హంగర్గా గ్రామం చుట్టూ పూర్తిగా ఈ గోదావరి నీళ్లు చుట్టుముట్టేశాయి. గ్రామ ప్రజలు మాత్రం ఈ గోదావరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ భారీ స్థాయిలో ఇంత వరద రావడం పైన ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద ఒక్కసారిగా రావడంతో పూర్తిగా హంగర్గను ఈ గోదావరి నీళ్లు చుట్టుముట్టాయని చెప్పవచ్చు. భారీగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దిగువన వెళ్తున్నటువంటి ఈ వరద ఒక్కసారిగా పెరగడంతో దాదాపు 5 లక్షల క్యూసెక్లు అంటే చాలా భారీ వరద అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రావడంతో పూర్తిగా ఇక్కడ వరద నీరు వచ్చి చేరింది. దాదాపు అంటే ఇది మహారాష్ట్ర తెలంగాణకు బార్డర్లో ఉన్నటువంటి గ్రామం. ఈ మంజీరా, ఆరుద్ర, గోదావరి 3 నదులు కలిసేటువంటి కందకుర్తి పూర్తిగా ఈ విధంగా ఈ స్థాయిలో రావడం అనేది చాలా అరుదుగా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి మీది? పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాకు ఈ 3 రోజుల నుంచి నీళ్ళు మొత్తం ఊరు మొత్తం చుట్టుముట్టేసినాయి. ఒకేసారి వర్షం పడడం వల్ల ఇటు హరిద్ర మరియు మీరు అన్నట్టు మంజీరా మరియు గోదావరి నీళ్లు ఈ 3 కూడా ఒకసారి ఇప్పుడు మన కామారెడ్డి ఏదైతే ఎక్కువ వర్షాలు పడ్డాయో ఆ నిజాం సాగర్ నీళ్ళని వదలడము, మరి అదేవిధంగా అదే రోజు ఇక్కడ భారీ ఎత్తున వర్షం పడడం, ఆ పడేసరికి ఈ నీళ్ళు ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా అటు పోచంపాడు వాళ్ళు ఎన్నైతే నీళ్ళు వదులుతుందో అంతకన్నా 3 4 నీళ్లు ఇక్కడ ఉండడం వల్ల మొత్తం బ్యాక్ రివర్స్ నెట్టడం జరిగింది. ఊరిని మొత్తం చుట్టుముట్టడం. నిన్నటి వరకు మొత్తం దారి కూడా లేదు. ఈ రోజు కొద్దిగా తగ్గినట్టయితే దారి వచ్చింది. మాకు ఎన్డీఆర్ఎఫ్లు కానీ ఇప్పుడు మా ఎంఆర్ఓ 2 రోజులు ఇక్కడే ఉన్నాడు, ఆయన కూడా వాళ్ళందరూ సహకరించారు. కానీ నీళ్లు మాత్రం దిగుతలేవు. ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. నీళ్ళు ఇంకా 2 రోజులు ఉంటాయి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు విష్ణుపూర్ వదిలేరు, మళ్ళీ నీళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి మా పరిస్థితి ఏందో మాకు అర్థమైతలేదు. పశువులు మేము కొన్ని ఇళ్లలో సామాన్లు కూడా తీయలేని పరిస్థితి. ఎంత తొందరగా అంటే 12 గంటలలో రాత్రికి చెప్పిర్రు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉండి నీళ్ళు వస్తున్నాయి అనేసరికి ఇంట్లో నుంచి సామాన్లు కూడా తీయలేదు. ఎక్కడ మొత్తం ఎప్పుడు మేము ఊహించలేంత వరకు అన్ని నీళ్ళు వచ్చేసినాయి.
మొత్తం ఇంట్లో అన్ని సామాన్లు కట్టుబట్టలతో బయట ఉన్నాం మేము ఎంతమంది ఉంటారు గ్రామంలో? ఇప్పటివరకు ఎంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు? మా గ్రామంలో 1000 మంది ఉంటారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక 700 మందిని బయటకు తీసిర్రు. ఒక 100-200 మంది ఇంటికి ఒక్కరు అట్లా ఉన్నాం. ఇక ఉన్న వస్తువుల్ని పశువుల్ని చూసుకోవడానికి ఉన్నాం. అసలు ఏ సామాన్లు కూడా బయట తీయలేదు. తాగడానికి కూడా నీళ్ళు లేవు, కరెంట్ లేదు 2 రోజుల నుంచి. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నీళ్ళు అయితే ఎప్పుడైతే ఎక్కువ తొందరగా దిగుతాయో అప్పుడు కొద్దిగా సేఫ్ అనిపిస్తుంది. భయం బాంధవి పాములు అవి ఇవి చాలా వరకు ఇళ్ళలోకి వస్తున్నాయి. అసలు రాత్రంతా కరెంట్ లేక బ్యాటరీలు కొట్టుకొని తిరుగుతూ చూడడం జరుగుతున్నది. కావున ఎంత తొందరగా ఇప్పుడు మళ్ళా నీళ్లు ఎక్కువ దించితే మాకు అంత మా లాభం జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం. ఇది అంటే ఫ్లో దాదాపు క్యూసెక్ల ఫ్లో వస్తుంది. వెంట అక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వచ్చినటువంటి ఫ్లోను వెంట దిగకు కూడా వదులుతున్నారు. అయితే విష్ణుపురి ప్రాజెక్టు కూడా ఎగువన మహారాష్ట్రలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి విష్ణుపురి కావచ్చు, బాలేగావ్ కావచ్చు, ఇంకా భారీ ప్రాజెక్టులు కూడా అక్కడ ఉన్నాయి. వాటి అన్ని గేట్లు ఎత్తికి దిగువకు వదులుతుండటంతో ఈ స్థాయిలో భారీ వరద వస్తుంది. సో ప్రస్తుతం ఒక రెండు రోజుల నుంచి తాము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఇప్పటికే దాదాపు 400 నుంచి 500 మందిని ఇక్కడ నుంచి వృద్ధులను కావచ్చు, చిన్నారులను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గేదెలను కావచ్చు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఈ కాస్త వరద తగ్గితే మాత్రం బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. దాదాపు ఇప్పుడు మనం ఈ హంగర్గా గ్రామానికి రావడానికి కిలోమీటర్ దూరం మనము పడవలో ఎస్డిఆర్ఎఫ్ వారి బోట్లో రావడం జరిగింది. పూర్తిగా అంటే ఈ స్థాయిలో పరిస్థితి ఉంది. వారంతా తమకు సహాయం చేయాల్సిందిగా కూడా హంగర్గా గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, హంగర్గా నుంచి.